హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా దగ్గర కొన్ని మిగిలిపోయినటువంటి మొనాలిసా బీడ్స్ ఉన్నాయండి. నేను లాస్ట్ టైము మాకు తెలిసిన నైబర్స్ వస్తుంటే వాళ్ళ దగ్గర నేను తెప్పించుకున్నాను. దీనికి మ్యాచింగ్గా మొన్న ఇండియా నుంచి వస్తుంటే ఇలాగ పెండెంట్ అనేది తెప్పించుకున్నాను. ఇవి ఎక్కడ తెప్పించుకున్నాను అనేది నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి. మీకు కూడా సేమ్ కావాలి అంటే ఇక్కడ కలర్స్ అనేటివి మారుతాయి. లేదు ఇదే కలర్ కావాలన్నా మీకు తీసుకోవచ్చు. వీటి కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, అంటే నేను కొన్ని బల్క్గా తీసుకున్నాను, అంటే యూట్యూబ్ కోసం అనేసి, అందుకని నాకు తెలీదు ప్రైసెస్. ఓకేనా, మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. నేను ఈ పెండెంట్కి సింపుల్ నెక్లెస్ ఈ మిగిలి ఉన్న బీడ్స్తో మేక్ చేసి చూపిస్తాను. పాల్ బీడ్స్ యూస్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా చాలా బాగుంది పెండెంట్. మనము దేనికైనా సరే నార్మల్ బీడ్స్ ఉన్నా సరే దానికి మీరు ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఇచ్చున్నారు కదా, ఇలా అయినా మీరు వేసుకోవచ్చు. దీనికి సింపుల్గా ఇలాగ స్టడ్ ఇయర్ రింగ్స్ లాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. మెయిన్గా కావలసిన మెటీరియల్స్ పెండెంట్ 6 mm మొనాలిసా బీడ్స్, 5 mm పాల్ బీడ్స్, చంద్రహారం చైను, 4 mm బీడ్ క్యాప్స్, 24 gauge కట్టుతీగ, బ్యాక్ హుక్, టూల్స్ వచ్చి కట్టరు, ప్లయరు, ఓపెనరు, స్మాల్ సైజ్ జంప్ రింగ్స్. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కట్టుతీగ తీసుకోండి. ఇవి మేకింగ్ అంతా సేమ్ ప్రాసెసే ఉంటుందండి, కాకపోతే కొంచెం మీకు చూపిద్దాము అంటే మోడల్స్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చూపిస్తున్నాను. నేను ఎలాగో మేక్ చేసుకుంటున్నాను, మీకు చూపించినట్టు ఉంటుందని. మీ దగ్గర ప్లయర్ లేకపోయినా నీడిల్తో అయినా మీరు మేక్ చేసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో కూడా చూపించున్నాను, చూడండి. ఫస్ట్ కట్టుతీగకి కొంచెం ఇలాగా అనుకోండి, ఇలా ఇంటూలాగా రానియండి. ఇలా ఎంత పెద్దదిగా కావాలి చిన్నదిగా కావాలనే దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలాగా అడ్డంగా పట్టుకోండి. ఇలా దీన్ని ఇలా చుట్టేసేయండి. ఇక్కడ ఉంది కదా, ఇది ఇలా చుట్టండి. కొంచెం జాగ్రత్త అండి, గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చుట్టుకోండి. ఇలాగా మన ఛానల్లో మొనాలిసా బీడ్స్తోని బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, చూడండి. ఇలాగా వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోండి. మనకు మెయిన్ రావాల్సింది ఇదే అండి. ఇది వచ్చిందంటే మనము ఏ నెక్లెస్ అయినా సరే ఈజీగా హోమ్ మేడ్గా మేక్ చేసుకోవచ్చు. ఇది రావాలి. ఇప్పుడు కట్టుతీగ లోపలికి 5 mm పాల్ బీడ్ వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా 5 mm పాల్ బీడు. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లయర్ ఇలా పట్టుకోండి. ఇక్కడ ఎంత ఉందో అంతే గ్యాప్ రావాలి. ఇప్పుడు ఈ కట్టు తీగని ఇలా అనేసి, మీకు ఇది చిన్నదేనండి, అందుకని నేను డైరెక్ట్గా ఇలా అనేస్తున్నాను. 2 times చుట్టేస్తున్నాను. చూసారా, చిన్నదిగానే ఉంది కదా, సేమ్ దీనికి. అదే మీకు ఇది కొంచెం పెద్దగా అనిపిస్తే ఇందాక మనం ఎలా చేసామో ఇక్కడ సేమ్ అలాగే చేసి ఇలా చేయాలి. ఇది దగ్గరగా ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ మీకు ఏదన్నా గుచ్చుకున్నట్టు అనిపిస్తే ఇలా ప్రెస్ చేసుకోండి, అంతే. ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో, చాలా ఈజీ. మనం ఎక్కడ ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనమే ట్రై చేసామంటే ఈజీగా వస్తుంది. మళ్ళీ దీంట్లో ఇలా వేసుకోవాలి. కంటిన్యూ చేయడం ఎలాగని చూపిస్తున్నాను.
దీంట్లోనే ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మనకు ఎంత కావాలో అంత తీసుకోండి. మళ్ళీ కట్టు తీగ దీని లోపల నుంచి రానిచ్చి ఇలాగా ప్లయర్ పెట్టుకోవాలి. దీనికి ఇలా అనేసి మీరు కావాలి అనుకుంటే ఇలా అడ్డంగా పట్టుకొనైనా ఇలాగ ట్విస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇలాగే ఉంచేసి ఇలా అయినా ట్విస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాగా కంఫర్ట్ అనిపిస్తే మీరు అలా మేక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త, గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు దీంతోనే మనము ఇలా అయినా తిప్పుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసాం కదా, కొంచెం మనకు ఎక్స్ట్రా ఉంది. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్త, దీన్ని పోయి దీన్ని కట్ చేసామంటే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీని లోపల 5 mm పాల్ బీడ్ వేయండి. ఇలా వేసుకోవాలి. నేను జూమ్లో చూపిస్తున్నానండి, అందుకని మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక 2 మేక్ చేసి పెట్టాను. దీనికి అటాచ్ చేసి చూపిస్తాను. దీని లోపలికి ఇలా రానియండి. దీనికి కొంచెం గ్యాప్ ఇలా ఇవ్వండి, ఒక్క రొంత. నేను కొంచెం స్లోగానే చూపిస్తున్నాను, మీరు హోమ్ మేడ్గా మేక్ చేసుకోవాలని. దీన్ని ఈ సైడే ఉంచండి. కట్టు తీగని ఇలా రానియండి. చూస్తున్నారు కదా, ఒక 2 times ఈ సైడే చుట్టండి. దీన్ని ఈ సైడే ఉంచాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీసారంటే దీని లోపల అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి. ఏదైనా గుచ్చుకున్నట్టుంటే ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలాగ 4 వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దీని లోపల నుంచి రానియండి. సేమ్ ఇప్పుడు మొనాలిసా బీడ్ ఒకటి చూపిస్తాను ఎలా వేసుకోవాలి అనేది. ప్లయర్ పెట్టుకోవాలి. కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. దీన్ని ఇలా చుట్టేసేయాలి. ఇలా వస్తుంది. కట్ చేసేసుకోండి. ఇలా వేసుకోవాలండి కట్టు తీగ లోపలికి. బీడ్ క్యాప్, మొనాలిసా బీడు, మళ్ళీ బీడ్ క్యాప్ ఇలా రానియాలి. మళ్ళీ సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోండి. మళ్ళీ ఇలా కింద కనండి. ఇదంతా సేమ్ ప్రాసెసే వస్తుందండి. మీకు ఇవే బాగా నచ్చుతున్నాయి, అందుకని వీటిల్లోనే మోడల్స్ చూపిస్తున్నాను. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా వేసుకో. మళ్ళీ ఒక పాల్ బీడు, మళ్ళీ ఒక మొనాలిసా బీడు, తర్వాత మళ్ళీ ఒక 4 ఇలా మేక్ చేయాలి. నేను ఆల్రెడీ మేక్ చేసింది ఉంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా 2 lines మేక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. హారం చైన్ తీసుకోవాలి. 30 to 35 links ఇలా కట్ చేసుకోవాలి 2 pieces లెక్క. ఇప్పుడు వీటిని మనము పెండెంట్కి అటాచ్ చేసుకుందాము. మీరు డైరెక్ట్గా అయినా బీడ్స్తో ఇవి వేసేసి మేక్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జంప్ రింగ్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకేదైనా నెక్లెస్కి మనకు చంద్రహారం చైన్ యూజ్ కావాలి అనుకుంటే మనము జంప్ రింగ్స్కి అయితే ఓపెన్ చేసుకొని ఇంకొక చైన్కి మనం వేసుకోవచ్చు. అందుకోసమని నేను ఇక్కడ జంప్ రింగ్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను. మీకు పర్లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా సరే ఫస్ట్ పాల్ బీడ్ మేక్ చేసుకునేటప్పుడు దీని నుంచే మనము డైరెక్ట్గా అల్లుకోవచ్చు. ఇక్కడ మనం జంప్ రింగ్ యూజ్ చేసుకుంటే ఇంకేదైనా బీడ్స్కి వేసుకోవాలి అనుకుంటే సింపుల్గా జంప్ రింగ్ ఓపెన్ చేసేసుకొని పెండెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాగ చిన్న చిన్న టిప్స్ అనేటివి మనం ఫాలో అయ్యామంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. 1-2 ఉన్నా సరే మనం వాటిని రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు.
ఒక జంప్ రింగ్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. ఉంటుంది కదా, ఇక్కడ 1 2 3 4th దానిలో వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎక్కడి నుంచి కావాలి అనుకుంటే అక్కడ వేసుకోవచ్చు. ఇలా జంప్ రింగ్ రానిచ్చి మనం ఆల్రెడీ మేక్ చేసాం కదా, ఈ చైన్ ఇలా వేసుకోండి. ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా మళ్ళీ ఈ సైడ్ కూడా సేమ్. నేను ఇది ఒకటి చూపిస్తాను. ఇందాక చెప్పింది ఇక్కడ అండి. ఇక్కడ మేక్ చేసేటప్పుడు మీరు ఈ చైన్ దీని లోపల వేసి మేక్ చేసేసారు అంటే ఇలాగా అటాచ్ అయిపోతుంది. నేనేంటంటే ఈ చైన్ మళ్ళీ మీకు నేను వీడియోస్ చూపించాలి కదా, రీయూజ్ అవ్వాలనేసి ఇలా యూజ్ చేస్తున్నాను. ఇలా జంప్ రింగ్ వేసుకోండి. మళ్ళీ మనకు ఇంకేదన్నా జ్యువెలరీకి మనకు ఈ చైన్ కావాలి అనుకున్నప్పుడు ఈ జంప్ రింగ్ తీసేస్తే ఇది వస్తుంది. ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇంకొక జంప్ రింగ్ తీసుకోండి. దీని లోపల నుంచి రానియండి. ఇక్కడ చైన్ హుక్కి ఇలా వేసుకోండి. ఇదే సేమ్ ప్రాసెస్ ఈ సైడ్ కూడా వేయండి. నేను వేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేసాను. ఫైనల్ గా ఇలా ఉంది మోడల్. ఇది డిస్ప్లే బోర్డు చాలా చిన్నది, అందుకని ఇలా వస్తుంది. మనం నెక్ కు వేసుకుంటే ఇలా వస్తుంది. మీ దగ్గర ఇలా కాదు అనుకుంటే బీడ్స్ కైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక, సేమ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అచ్చం గోల్డ్ లాగానే ఉంది ఇది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.